ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. మన అప్లికేషన్ ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించిన అప్లికేషన్ అనేది లిస్ట్ 1 లో ఉందా, 2 లో ఉందా, లిస్ట్ 3 లో ఉందా, అది స్వయంగా మన మొబైల్లో మనమే చెక్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్. హలో అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉంది, మన అప్లికేషన్ అనేది ఎలా ఉంది చూసుకుందాం. సో దానికి నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ అయితే యాడ్ చేస్తున్నా, చూసుకోండి. సో దీంట్లో మనకు ముఖ్యంగా ఏంది అంటే ఇంద్రమ్మ ఇల్లు అప్లికేషన్స్ అయితే అందరు ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ సర్వే కంప్లీటెడ్ అని అప్లికేషన్ సెర్చ్లో మనం చాలా మంది ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు, దరఖాస్తు చేసిన వారు ఉన్నారో వాళ్ళందరూ చెక్ చేసుకున్నారు కూడా. సో నేను మీకు అయితే ఆ వీడియో పెట్టాను కదా, అప్లికేషన్ సెర్చ్ మనమే మన ఫోన్లో ఎలా చేసుకోవాలని చెప్పి. అదైతే అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ప్రత్యేకంగా జనవరి 26 రోజు కొంతమందికి మాత్రమే ఈ ఇంద్రమ్మ ఇల్లు అనేది కొన్ని గ్రామాలకు మాత్రమే, కొన్ని స్పెషల్గా చూజ్ చేసుకున్న జిల్లాలో ఉన్న గ్రామాలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. అందరికి ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని 3 కేటగిరీలు అయితే రూపొందించడం జరిగింది. ఈ మూడు లిస్టుల్లో ఎవరైతే ఇల్లులు ఉన్నవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, పాత ఇల్లు ఉన్నవారు, వీళ్ళని 3 కేటగిరీలుగా విభజించడం అయితే జరిగింది. సో దాంట్లో లిస్ట్ 1 వాళ్ళైతే ఎవరు వస్తారంటే, ఇల్లు అంటే ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళు, ఇల్లు లేకుండా ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, సో వాళ్ళందరూ ఈ లిస్ట్ 1 కిందికి వస్తారు. లిస్ట్ 2 ఎవరు వస్తారంటే, లిస్ట్ 2 వాళ్ళు అనేది ఇల్లు ఉండకుండా, ఖాళీ స్థలం కూడా ఉండకుండా ఉన్న వాళ్ళందరూ, అంటే నో ప్లేస్, నో ల్యాండ్, నో హౌస్, అంటే అసలు ఇల్లు ఉండదు, ల్యాండ్ ఉండదు, హౌస్ ఉండదు, వీళ్ళందరూ లిస్ట్ 2లోకి వస్తారు. లిస్ట్ 3లోకి వచ్చేవారు ఎవరు అంటే, ఆల్రెడీ జాగుండి దాంట్లో ఇల్లు కట్టుకొని చాలా రోజుల నుంచి పాతగైన ఇల్లులు ఎవరైతే ఉన్నారో, అంటే ఓల్డ్ హౌసెస్ ఉంటాయి కదా, వాళ్ళకి జాగు ఉంటుంది, ఇల్లు ఉంటుంది, బట్ ఆ ఇల్లు అనేది చాలా ఓల్డ్ అవుతుంది, వాళ్ళందరూ లిస్ట్ 3లోకి వస్తారు. సో ఇలా ఈ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అనేది 3 కేటగిరీలు అయితే విభజించడం జరిగింది. సో దీంట్లో మన అప్లికేషన్ అనేది లిస్ట్ 1లో ఉందా, లిస్ట్ 2లో ఉందా, లిస్ట్ 3లో ఉందా చూసుకుందాం. సో మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత టీఎస్ ఇంద్రమ్మ ఇల్లు అప్లికేషన్ సెర్చ్ అని టైప్ చేస్తే మనకు తెలంగాణ స్టేట్ పోర్టల్ అనేది ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది, ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించింది. సో మీరు స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేస్తుండగా చూసుకుంటూ చేయండి. ఆల్రెడీ అప్లికేషన్ సెర్చ్ ఏదైతే చేసామో సేమ్ అలానే. సో దాంట్లోనే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ లాగిన్ పక్కకు 3 డాట్స్ ఉన్నాయి, అక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనం మొబైల్ నెంబర్తో మీరు చూడాలనుకుంటున్నారా, లేదంటే ఆధార్ కార్డ్ నెంబర్తో చూడాలనుకుంటున్నారా, లేదా రేషన్ కార్డ్ నెంబర్తో చూడాలనుకుంటున్నారని మనకు 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో నేను మొబైల్ నెంబర్తోని చూస్తున్నా, మీరు దేనితోనైనా సెర్చ్ చేసుకోవచ్చు, అప్లికేషన్ నెంబర్తో అయినా సెర్చ్ చేసుకోవచ్చు. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్తో చూడాలనుకునే వాళ్ళు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకు సంబంధించిన అప్లికేషన్ సెర్చ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఎవరైతే అప్లికెంట్ మెంబర్ ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఇందులో కొత్తగా మనకు అప్లికేషన్ సెర్చ్లో సర్వే కంప్లీటెడ్ అనేంత వరకు మనం చూసుకున్నాం కదా ఇది వరకు ఉన్న వీడియోలో. ఈరోజు ఈ వీడియోలో మనది లిస్ట్ 1లో ఉందా, లిస్ట్ 2లో ఉందా, పైనకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ లిస్ట్ 1లో ఉందా, లిస్ట్ 2లో ఉందా, లిస్ట్ 3లో ఉందా కనిపిస్తుంది. రీమార్క్స్ కూడా కనిపిస్తాయి మనది. సో నేను చూసుకున్న దాని ప్రకారం నాదైతే లిస్ట్ 2లో ఉంది. రీమార్క్స్ ఏమున్నాయంటే, నాన్ పక్కా హౌసెస్ వితౌట్ ల్యాండ్, వితౌట్ ఎనీ హౌస్ సైట్స్ అని ఉంది, అంటే హౌస్ లేదు, ల్యాండ్ లేదని లిస్ట్ 2లో వచ్చింది. అంటే లిస్ట్ 2ని డివైడ్ చేసింది దేంట్లో అంటే, ల్యాండ్ లేకుండా, ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళందరూ లిస్ట్ 2లోకి వస్తారు. లిస్ట్ 1లో ల్యాండ్ ఉండి ఇల్లు లేని వాళ్ళకు 5 lakhs ఇచ్చే వాళ్ళందరూ లిస్ట్ 1లోకి వస్తారు. ఇలా మీరు మీ అప్లికేషన్ సెర్చ్ ఓపెన్ చేసి మీరు ఏ లిస్ట్ 1లో ఉన్నారో చూసుకోండి. లిస్ట్ 2లో రావాల్సింది లిస్ట్ 1లోకి వచ్చారనుకోండి, కంప్లైంట్స్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు, అంటే మనకు కంప్లైంట్స్ రేజ్ చేయొచ్చు. కింద స్క్రోల్ చేస్తే క్లిక్ హియర్ అని దగ్గర ఉందా, అక్కడ ఓపెన్ చేస్తే మీకు ఉన్న ప్రాబ్లం ఏంటిది అది కంప్లైంట్ చేయడానికి అయితే ఆప్షన్ కూడా ఉంది. సో కరెక్ట్ డీటెయిల్స్ వచ్చిన వాళ్ళైతే అవసరం లేదు. సో మొత్తానికైతే మన అప్లికేషన్ సెర్చ్
ఈ వెబ్సైట్ ద్వారా మనది సర్వే ఎక్కడి దాకా జరుగుతుంది, మనది ఏ లిస్ట్లో వచ్చింది, ఈ విధంగా మనం సో చూసారు కదా, చాలా ఈజీగా మన ఫోన్లో మనమే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ లిస్ట్లో ఉన్నారకుండా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అంటే చాలా మందికి కరెక్ట్ వచ్చిందా డీటెయిల్స్, లేదా లిస్ట్ 2లోకి వచ్చింది 1లోకి వచ్చిందా, లేకపోతే 3లోకి వచ్చేది 2లోకి వచ్చిందా, అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. సో కంప్లైంట్స్ అయితే రేజ్ చేయొచ్చు. కంప్లైంట్ ఎలా రేజ్ చేయాలనేది కూడా నేను మీకు ఒక వీడియో షేర్ చేస్తాను. సో ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. థ్యాంక్ యూ.